హలో అండి. నేను మీ బుజ్జమ్మ. ఈ వీడియో మొత్తం వీరబాబు బోనం గురించండి. అసలు మాఘమాసంలో ఈ వీరబాబు బోనాలు ఎందుకు చేస్తారు? అసలు వీరబాబు అంటే ఎవరు? చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకని ఒకసారి చెప్తున్నాను. ఊహ తెలిసిన తర్వాత తనకు తానుగా ఆలోచించే శక్తి వచ్చిన అమ్మాయి కానీ, అబ్బాయి కానీ అకస్మాత్తుగా మరణం చేస్తే హైందవ శాస్త్రం ప్రకారంగా అబ్బాయి అయితే వీరభద్రుడిగా, అదే అమ్మాయి అయితే వీరకనకమ్మ అవుతుందని నమ్ముతారు. ఇక వీడియోలోకి వెళ్దామండి. చాలా సరదాగా ఉంటుంది చూడండి. నేను ఏ సౌండ్ పెట్టట్లేదు. ఆ వాల్యూమ్ అలానే ఉంచుతున్నాను. దానికి అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనం వాంచిన దానికి మేము అరబీలో ఇంగ్లీష్ లో హిందీలో వాన్ చేసాం. మీరు పలికారు, మేము వాన్ చేసాం. అలా ఇంటి దగ్గర నుంచి కాలువ వరకు ఊరేగిస్తూ స్వామివారిని తీసుకొస్తారండి. తీసుకొచ్చి కాలువలో స్నానం చేపిస్తారు. కాలువలో స్నానం చేపించిన తర్వాత పూజ చేసి అలంకరించి మళ్ళీ మేళతాళాలతో ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర పూజ చేస్తారండి. చూడండి, చాలా బాగుంటుంది. పూజ చేసే వాళ్ళకే కాదు, పూజ చూస్తున్న వాళ్ళకి, స్వామివారు కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ ఇలా కంకణాలు కడతారు. ఇక్కడ కట్టిన కంకణాలు మళ్ళీ స్వామివారికి నైవేద్యం చెల్లించిన తర్వాత ఎక్కుతారండి. భద్రకాళిమేత వీరభద్రాయన మహాక్షంతులు సమర్పయామి. మహాగణాధున భద్రకాళిమేత వీరభద్రాయన చెట్టు వారు వీరభద్రాయన మహా పసుపు సమర్పయామి. 2 తమలపాకులు 2 అరటి పళ్ళులు పెట్టండి. ఇదిగోండి, బెల్లం ముక్క పెట్టండి. చెక్కల్లో నీళ్ళు వచ్చేయండి. హర హర మహాదేవ శంభో శంకర వీరన్న వీరభద్రాయన మహా భద్రకాళిమేత మహాగణాధురాజక సమర్పయామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కొంచెం నీరు చుక్కలు చెల్లి ఆర్తి చూపిద్దండి. అలాగా బొట్టన వేలు పైకొండాలి. ఆకాశానికి ఇప్పుడు ఇలాగ ఉండి ఇలాగా ఓం నమ శివాయ భద్రకాళిమేత ఓం నమ శివాయ.
ఎత్తుకున్నారంటే పూజ ఎంత బాగా చేసాం కదా, మరి మాకేంటి, మా వెనకాల ఉన్న వాళ్ళకేంటి చెల్లిపోయిన అని అలా ఎత్తుకుని ఆట పట్టిస్తున్నారు మా దగ్గర. సమర్పించారు వారిని కుటుంబాన్ని వారి పిల్లల్ని వారి పంటల్ని చూడండి రూపాయలు రూపాయలు ఇవ్వతామే అలాగే చూడాలి అబ్బాయి అన్నయ్య గారు ఇచ్చేస్తున్నాను 1000 రూపాయలు తమ్ముడు గారు ఇస్తారు 2000 ఆయన ఎప్పుడు పెంచేస్తారు ఎక్కువ అన్నమాట పెంచేసేవాళ్ళు కదా ఇస్తారు ఇచ్చేస్తారు వారు ఇచ్చేస్తారు. ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని శివాలయం వరకు తీసుకెళ్తారండి. అలానే మేళతాళాలతో ఊరంతా ఊరేగిస్తూ శివాలయం తీసుకెళ్ళి శివాలయం దగ్గర స్వామివారికి మొత్తం అన్ని చెల్లిస్తారు నైవేద్యాలు. ఆ తర్వాత ఇక్కడ మీకు శరభ అంటున్నారు కదా, అది ఆయన చెల్లిస్తున్నారు అన్నమాట స్వామివారికి. స్వామి వీరంగ మధువ ఆశ్చరమ ఆశ్చరమ మహావీర శ్రీవీరభద్ర శ్రీవీరభద్ర తెచ్చెట్టు వారి వీరభద్ర వీరభద్ర ప్రభావుదారమై తుమ్మను పట్టుకుండు అసనరాజమ్మ ఎన్ని తెలిపే రెక్కల 2 రెక్కవయ్యగా రెక్కలు 4 రెక్కలు 4 రెక్కలు 4 ఆకములు 4 పాద పాదానికి అదనోడి గోలుండు గోటి కింద ఉద్యోహనుండు వ్యక్తినాహస్తము ఎవరు 10,000 అతిథిదోకయు ఇక శత్రురూప ఉత్తరాయుధమును మధ్యరావు 4 రకముల 4 చెవులు 8 కళ్ళు 8 రకములు 2,000 రకములు 4,000 పడగ పొరలు 2 12,000 ఒక్క బొక్కమరియు ఒక్కొక్కరుగా అర్థమగలాయను రాత్రాయను ఇక్కడనే తెంచి నేనెందు చేతులు ఇప్పుడు ఎవరలాగా అనుభోయ మగము రాజ్యమ్ముండు నిలబడితే నిలబడి కత్తులు ఎత్తు నా మీద నా మీద పోయి మెత్తులు తాగి రాజ మంత్రి చూడము దగ్గర కుమార చిత్ర తండ్రి కళ్యాణ వీరభద్ర. అలా జంగమయ్య మన ఇంట్లో వాళ్ళని, మన వంశాన్ని అందరినీ పొగుడుతారండి. కొన్ని వీడియోస్ తీసాను, ఎందుకంటే నేను అక్కడ అవన్నీ సర్దుకున్నాను, అందుకని చెప్పి ఫుల్గా తేలిపోయాను. ఖడ్గమాతలతోని నిమ్మకాయ దండలతో ఈ బూది బొట్టులతో రావయ్య వేరన్న పెచ్చెట్టో రేరన్న ఈ వేళ రోజున నీ పేరు మీదయ్యా బాణాలు వేయంగా భక్తులు గనకాను ఈ వేళ రోజున కలిసేరు వేరన్న కొలిసేరు వేరన్న దైగల్ల వేరన్న ఈ రోజునయ్యా అల్లా ఈ రోజుల్లో మాట్లాడు వేరన్న బతిగల వేరన్న దైగల్ల పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు లేని వాళ్ళకి, ఇంకా పెళ్ళి అవ్వలేని వాళ్ళందరికీ ప్రసాదం 3 ముద్దలు చొప్పున ఇచ్చారండి. అది తింటే పెళ్ళి అవుతుంది తొందరగా, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారనేది ఒక నమ్మకం. ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.